रविंद्र भारती में तेलंगाना साहित्य अकादमी के चेयरमैन की हैसियत से गौरीशंकर ने अपने ओहदे का हल्फ लिया। इस मौके पर वजीर एक्साइज और सियाहत डॉक्टर वी श्रीनिवास गौड़, नायब सदर रियासती मनसूबाबंदी कमीशन बी विनोद कुमार ने तेलंगाना साहित्य अकादमी के चेयरमैन के तौर पर हल्फ लेने पर गौरीशंकर को तहनीत पेश की और उन्हें मुबारकबाद दी। इस मौके पर दीगर अहम शख्सियात भी मौजूद थे। बाद रियासती वजीर श्रीनिवास गौड़ ने मीडिया से खिताब किया। సర్దార్ సర్వాయి బాపన్న లాంటి వాళ్ళు, కాకల ఐలమ్మ, కుమరబి ఎంతోమంది మహనీయులను వాళ్ళ పేర్ల మీద అవార్డులు ప్రకటించుకోవడం చేయడం. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే ఎవరెవరికి ఏ దానిలో ప్రాధాన్యత ఉందో, ఆంధ్ర గవర్నమెంట్లో ఎవరైతే అనగదొక్కబడ్డారో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎవరికి గౌరవం దక్కకుండా ఆ ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్లకు ఎలాంటి గుర్తింపు లేనటువంటి పరిస్థితులలో తెలంగాణ ఉద్యమంలో నిలిచేటువంటి వాళ్ళకు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి అండగా నిలిచేటువంటి వాళ్ళని ఈరోజు జూలూరి గౌరీశంకర్ గారు కూడా ఆ రోజు ఎన్నో సాహిత్యంగా ఎన్నో రకాలుగా కేసీఆర్ గారు ఉపయోగపడేది కనుక అలాంటి వ్యక్తి గతంలో నందిని సిద్ధారెడ్డి గారికి, వారి పీరియడ్ అయిన తర్వాత ఈరోజు జూలూరి గౌరీశంకర్ గారు వారికి ఈరోజు అవకాశం ఇచ్చి మన చైర్మన్గా నియమించినందుకు ఆయన జీవితం మొత్తం కూడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా టోటల్గా పుస్తకాలు రాసుకుంటూ ఉంటారు కనుక సేమ్ సబ్జెక్ట్ ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఇంకా ఎన్నో వెలికి తీస్తారని చెప్పి వారికి చూడడం జరిగింది. ఖచ్చితంగా కేసీఆర్ గారు. नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करिए, बेल आइकॉन को प्रेस करिए, शेयर करिए और लाइक करना ना भूलें। और किसी एडवर्टाइजमेंट से मुताल्लिक़ जानकारी के लिए हमारे इस नंबर पर कांटेक्ट कीजिए। हमारा नंबर है 9550102020।